తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సెప్టెంబర్ 7 సంపూర్ణ చంద్రగ్రహణం అండి. పట్టుబిడుపు సమయాలు ఎలా ఉన్నాయి, ప్రధానంగా ద్వాదశ రాశుల వారిపైన ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పరిహారాలు ఏవి చేస్తే మంచిదంటారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గత దగ్గర ఒక 15 సంవత్సరాలుగా ఒక 30,000 జాతకాలకు పైగా చూసినటువంటి అనుభవం కలిగి, అలాగే 2015వ సంవత్సరం నుంచి అండి, దాదాపుగా ఒక 9 ఏళ్ళు కావస్తుందేమో, అప్పటి నుంచి కూడా పితృదోష నివారణార్థం ఎన్నో పూజలు జరిపిస్తూ చాలా మంది జీవితాల్లో ఒక మార్పును అందించినటువంటి గురువు గారు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ చంద్రగ్రహణం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, రాశుల గురించి చెప్పారు, అలాగే ప్రధానంగా లగ్నం మరి ముఖ్యమని అంటున్నారు. ఇక మిగతా రాశులు ఏవైతే ఉన్నాయో విడివిడిగా 4 భాగాలుగా 12 రాశులు చెబుతా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం మరి కర్కాటకం, సింహ, కన్య ఈ 3 రాశుల వారికి ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది, తదనంతరం వీరు ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి, వాటి ఎలా పరిహారం చేసుకోవాలి, వివరించండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు మనం తీసుకునేటువంటి సెగ్మెంట్ కూడా 3 రాశుల్లో ఒక రాశికి అద్భుతం, ఒక రాశికి మధ్యస్థం, ఒక రాశికి అసలు పూర్తిగా చెడు. నిజంగా అంటే కర్కాటక రాశి పూర్తిగా చెడు అని చెప్పారు శాస్త్ర ప్రకారం. సింహరాశికి మధ్యస్థం అన్నారు. కన్యా రాశి అయితే అద్భుతం, ఇక సింహాసనమే కూర్చోవడం ఆలస్యం రెడీగా ఉంది అన్నట్టుగా అన్ని యోగాలన్నీ కలుగుతాయి. నిజంగా వాస్తవానికి వాస్తవ క్షేత్రంలో గనక ఆలోచిస్తే రాశులు కాదమ్మా, జన్మించిన లగ్నము ప్రధానము. ఎందుకు చెప్తున్నానంటే కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశిలో అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. నిజంగా కొంత దోషం, కొంత చాలా మటుకు చెప్పబడినటువంటి పూర్తి చెడు అయినటువంటి రాశి ఏంటంటే కర్కాటక రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి. మరి కర్కాటక రాశి మొత్తానికి ఇలాగే చెడు ఉంటుందానంటే వాస్తవంలో ప్రాక్టికల్గా అలా ఉండదు. కారణం తెలియచేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా చాలా జాగ్రత్తగా వినండి. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తి మేష, వృషభ, కన్య, ధనుర్లగ్నంలో గనక పుడితే 25% మాత్రమే దోషాన్ని పొందగలుగుతాడు. 75% యోగం అవుతుంది. ఎందుకు? మేషలగ్నము, వృషభ లగ్నము, కన్యా లగ్నం, ధనుర్లగ్నంలో పుట్టినటువంటి వ్యక్తులకి ఈ యొక్క గ్రహణం యోగాన్ని కలగచేస్తుంది. కర్కాటక రాశి కాబట్టి జన్మించినందుకు ఆ రాశి ప్రభావం 25% పనిచేస్తుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి మేష, వృషభ, కన్య, ధనుర్ లగ్నంలో పుట్టిన కర్కాటక రాశి జాతకులు భయపడాల్సిన పని లేదు. ఇక రెండవ సెగ్మెంట్కి వద్దాం. 50% కర్కాటక రాశి పూర్తిగా నష్టం అన్నారు కదా, కానీ 50% శుభ ఫలితాలు కలిగే విధంగా కూడా ఉంది. ఏంటనంటే మిథున లగ్నము, సింహ లగ్నము, తులా లగ్నము, మకర లగ్నంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశిలో గనక జన్మిస్తే వాళ్ళకి ప్రధానంగా 50% శుభ ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మన శాస్త్రంలో చెప్పుకున్నాం కదా, అసలు కర్కాటక రాశి పూర్తిగా అశుభం అండి అని అన్నారు కదా. ఎలాంటి లగ్నంలో పుట్టినటువంటి వాళ్ళకంటే కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తి మళ్ళీ అదే కర్కాటక లగ్నంలో కానీ, వృశ్చిక లగ్నంలో కానీ, కుంభ లగ్నంలో కానీ, మీన లగ్నంలో కానీ పుట్టి కర్కాటక రాశి అయితే అది సంపూర్ణముగా దోషము. అటువంటి వాళ్ళకి మాత్రమే శాస్త్రంలో చెప్పబడిన 100% అశుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ఇది కర్కాటక రాశి వారికి సంబంధించిన సెగ్మెంట్. ఇక సింహరాశి వారికి సాధారణంగా 50% ఫలితాలు అన్నారు. కానీ ఇదే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తి మేష, వృషభ, కన్య, ధనుర్లగ్నంలో గనక పుట్టి సింహరాశి జాతకుడైతే ఆ వ్యక్తి అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు పొందుతాడు. చెప్పిన 50% కంటే 75% ఫలితాలు పొందుతాడు. ఇంకో 25% అదనంగా చేర్చబడుతుంది. కారణం ఆ మేష, వృషభ, కన్య, ధనుర్లగ్నాలు జన్మించాడు కాబట్టి, రాశి సింహరాశి అయింది కాబట్టి. ఇక చెప్పినటువంటి విధంగా మధ్యస్థమైనటువంటి ఫలితాలు చెప్పాం, ఉత్తమ ఫలితాలు చెప్పాం. మధ్యస్థమైనటువంటి ఫలితాలు అంటే అదే సింహరాశిలో జన్మించిన వ్యక్తి
మిథున లగ్నం కానీ, సింహలగ్నంలో కానీ, తులా లగ్నంలో కానీ, మకర లగ్నంలో కానీ పుడితే చెప్పిన విధంగా మధ్యస్థం కంటే 25% కలిపి 75% అధిక శుభ ఫలితాలు పొందుతాడు. ఇక లీస్ట్ అంటే ఏంటి? పూర్తిగా అశుభాన్ని, అంటే మధ్యస్థంగా సింహరాశిలో పుట్టిన మధ్యస్థ ఫలితాలున్నా ప్రాక్టికల్గా కొంతమంది జాతకాలలో పూర్తిగా అశుభ ఫలితాలు పొందుతారు. ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ఆ సింహరాశిలో పుట్టిన వ్యక్తి కర్కాటకము, అలాగే వృశ్చికము, కుంభ, మీన లగ్నంలో గనక పుడితే సంపూర్ణముగా అశుభ ఫలితాలు పొందుతాడు. ఇది గమనించాలి, ఈ తేడాని గమనించాలి. ఇక కన్యా రాశి, చాలా మంది ఏం చెప్పారు మనకు శాస్త్రంలో? కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైన రాజయోగము, సాధారణంగా ఉండే వాళ్ళకి అద్భుతమైన రాజయోగం అని చెప్పారు. కానీ వాస్తవంగా అందరికీ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఉంటుందా? లేదు, ఉండదు. కారణం ఏంటంటే, అద్భుతమైనటువంటి రాజయోగం ఎవరికి కలుగుతుంది కన్యా రాశిలో అంటే, మేష, వృషభ, కన్య, ధనుర్ లగ్నాలలో పుట్టి కన్యా రాశిలో జన్మిస్తే వాళ్ళకి అద్భుతమైన రాజయోగం. అలాగే మిథున, సింహ, తుల, మకర లగ్నాలలో పుట్టి కన్యా రాశి అయితే మధ్యస్థమ ఫలితాల కంటే కొద్దిగా 25% కలిపి బెటర్ అవుతుంది, 100కి 100% కాదు. అదే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తి కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన లగ్నాల్లో గనక పుట్టినట్లయితే ఆ వ్యక్తికి 25% మాత్రమే ఫలితాలు. అరే, కర్కాటక కన్యా రాశిలో పుట్టిన వ్యక్తికి గ్రహణం తర్వాత అద్భుతాలు అన్నారు, నాకు ఇంతవరకు జాబు రాలేదు, నా వ్యాపారం అభివృద్ధి లేదు, నాకేం అనుకున్న పనులు నెరవేరట్లేవు అంటే శాస్త్రంలోనే చెప్పిన, శాస్త్రంలో తప్ప, చెప్పిన వ్యక్తులది తప్ప అంటే ఇక్కడ శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదమ్మా. కానీ ఆ వ్యక్తి జన్మించిన లగ్నము అనేటువంటిది ప్రధాన భూమిక పోషిస్తుంది. కాబట్టి ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తి కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన లగ్నాలలో గనక పుడితే 25% మాత్రమే శుభ ఫలితాలు పొందుతాడని చెప్పవచ్చు. గురుగారు, మరి ప్రభావాల గురించి మాట్లాడదాం. గ్రహణం తర్వాత ముందుగా ఎలాంటి సమస్యలు వస్తాయండి? ఆ సమస్యలు వస్తే ఇది ఖచ్చితంగా గ్రహణ ప్రభావమే అని తెలుసుకోవచ్చా? తప్పకుండా. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని కూడా వక్రీకరించి అష్టమ ఫలితాలని, గ్రహణం కూడా అష్టమ రాశిలో ఏర్పడుతుంది. ముఖ్యంగా అష్టమం అంటే ఏంటి? నష్టము, ఆరోగ్యము, ఆరోగ్య భంగము, ఏదైనా నష్టం కావచ్చు, అనుకున్న పని పూర్తిగా డిలే అవుతుంది, బ్రేక్ అయిపోతుంది. సింహరాశి అని అన్నప్పుడు ఏంటంటే సప్తమ స్థానం అంటే దాంపత్య విభేదాలు కానీ, ఎవరితో కలిసి వ్యాపారం చేస్తుంటామో వాళ్ళతో విభేదాలు కానీ, ఎవరితో కలిసి పని చేస్తుంటామో వాళ్ళతో విభేదాలు కానీ, ఎవరితోనైనా కానీ మనకు అనవసరమైనటువంటి విభేదాలు అనేటువంటివి కలుగుతాయి. ఇది సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తి వలన కలిగేటువంటిది. ఇక ప్రధానంగా కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి అద్భుతాలు అన్నారు. కానీ ఈ కన్యా రాశిలో కూడా కొన్ని కర్కాటక చెప్పినటువంటి లగ్నాల్లో పుట్టినటువంటి వ్యక్తులు ఉంటారు కదమ్మా, వాళ్ళకి సంబంధించిన నష్టాలు కూడా ఉంటాయి. బాగుందన్న చోట నష్టాలు, నష్టాలన్న చోట బాగుంటుంది. ఇది ఎలా అవుతుంది అంటే శాస్త్రాన్ని సవివరంగా తెలుసుకోలేని అజ్ఞానం వల్ల ఇది కలుగుతుంది. కాబట్టి సర్వే సర్వత్రా ఎటువంటి అశుభ ఫలితాలు కలుగుతాయి అని అంటే, ముఖ్యంగా ధన నష్టము, వ్యాపార నష్టము, ఉద్యోగములు తొలగిపోవడము, అలాగే విద్య యందు సరిగ్గా ముందు అనుకోకపోవడం, విదేశీ యానం, విదేశీ విద్య అన్ని శాంక్షన్ అవుతాయి, మళ్ళీ లాస్ట్ టైంలో బ్రేకప్ అవుతాయి. అలాగే పెళ్లి సంబంధాలు, ఇలా ఒకటా రెండా మానవుడు ఏది అనుకుంటే అది సంతోషపడతాడో ఆ సంతోషం ఆవిరైపోతుంది. ఇలా ప్రతిదీ కూడా ఆ విధమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అది దాదాపుగా కార్తీక మాసం మొత్తం వరకు కూడా దీని ప్రభావం కనబడుతుంది. కార్తీక మాసం అయ్యేంత వరకు కూడా దీని ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు. మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గురువుగారు? ప్రతి వ్యక్తికి కూడాను ఏ సమస్యకైనా 2 రకాల పరిష్కార మార్గాలు అనేటువంటివి ఉంటాయమ్మా. అది మనకు ఆరోగ్యం రీత్యా అనుకున్నప్పుడు మనం చేసుకునే పరిహారాలు, వైద్యుని సంప్రదించే పరిహారాలు ఉంటాయి. అలాగే జాతకరీత్యా వచ్చేటువంటి పరిహారాలకి మనం చేసుకునే పరిహారాలు, బ్రాహ్మణుల ద్వారా దైవ పరిష్కార మార్గాలు అనేటువంటివి. ముందుగా మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్నటువంటి నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రము 8వ తారీఖు రాత్రి 10 గంటల వరకు ఉంది. కాబట్టి మన పీఠం ఆధ్వర్యంలో ఈ చెప్పబడినటువంటి, అనగా నా దృష్టిలో 12 రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. శాస్త్రం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున, కర్కాటక, సింహ, తుల, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి సంపూర్ణంగా అశుభ ఫలితాలుగా చెప్పబడింది. కాబట్టి ఎవరైనా కానీ ఈ సంబంధించినటువంటి సాయంత్రం 8వ తారీఖు సాయంత్రం 6 గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు, హోమాలు ప్రారంభమవుతాయి.
ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్న వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి కేవలం 108 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి 8వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక మానవ పరిష్కారం అంటే మనిషి తనకు తానుగా చేసుకునేటువంటి పరిహారములు అంటే చెప్పబడినటువంటి గ్రహణ పట్టు 9:57 విడుపు 1:27 మధ్యరాత్రి. ఆ సమయంలో ఇష్టదేవత, కులదేవత, ఏదైనా గురువుగారు ఇచ్చిన మంత్రోపదేశం ఏదైనా కానీ ఆ 3 గంటల 10 నిమిషాల పాటు మంత్రోపదేశం అదంతా కూడా పురస్చరణ చేసుకోవాలి. తదనంతరం సూర్యోదయం అవ్వగానే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఒక మట్టి పాత్ర కానీ, కాంస్య పాత్ర కానీ, ఇత్తడి పాత్ర కానీ తీసుకొని అందులో వెండి చంద్రబింబము, సూర్యబింబము, అలాగే సర్పబింబము అందులో వేసి అది మునిగిపోయేంతగా ఆవు నెయ్యి వేసి తర్వాత కిలోంబావు బియ్యము, కిలోంబావు మినుములు, అలాగే ఒక 100 గ్రాములు లేదా 50 గ్రాములు నల్ల నువ్వులు పెట్టుకొని చాటలో వేసి దానిపైన విస్తరాకు వేసి ఆ పైన ఈ చెప్పబడినటువంటి పాత్ర పెట్టి ఆ పాత్రలో ముఖబింబము తన ముఖాన్ని చూసుకొని బ్రాహ్మణుణ్ణి పిలిపించుకొని సంకల్పయుక్తముగా లేదా బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళైనా కానీ సంకల్పయుక్తముగా దానము చేసినట్లయితే ఆ బ్రాహ్మడికి స్వయం పాకం కూడా అందించినట్లయితే తప్పకుండా ఈ యొక్క గ్రహణ దోష ప్రభావం అనేటువంటిది తొలగిపోతుంది. ఈ సోకాళ్ళు చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి విధంగా గ్రహణ దోషం వలన ఎలా ఎదుర్కొంటాం, ఎలా తెలుసుకుంటామంటే అనుకున్న పనులు అనేటువంటివి జరగకపోవడం అదే ప్రధానంగా. ప్రతి పనులలో ఇబ్బందులు ఎదుర్కోవడము, నష్టాలు రావడము, సమస్యలు రావడం, ఈ చేసుకున్నందువల్ల మనకు ఆ సమస్యలు, కష్టాలు, నష్టాలు కలగకుండా మనల్ని తప్పించుకొని వెళ్ళిపోతాయి. ఇదే ఇబ్బందులు పక్కవాడికి వస్తే విలవిలలాడిపోతాడు. ఆ రోజు తెలుసుకుంటాడు మనం ఆ రోజు ఈ చంద్రగ్రహణ దోష నివారణ చేసుకున్నాం కాబట్టి మనకు ఇబ్బందులు మనల్ని బాధించలేదు. అలా ఎప్పుడు తెలుస్తుందంటే అనుభవిస్తే తప్ప తెలియని పరిస్థితి. కాబట్టి అవకాశం ఉంటే ఈ పరిహారంతో పాటుగా మన పీఠం ఆధ్వర్యంలో చేసే దాంట్లో చేసుకోవచ్చు, లేదా మీకు దగ్గరలో చుట్టుపక్కల ఎక్కడ ఈ దైవ పరిహారం, మంత్ర పరిహారం చేసుకుంటే అక్కడైనా కానీ మీరు చేసుకోవచ్చు. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.